సరిగ్గా రాజకీయానికి వస్తే పార్టీ ఫిరాయింపులు అనేవి సహజంగా జరుగుతున్నాయి. ఎట్లా చూడొచ్చు ప్రస్తుతం జరిగేటువంటి పార్టీ ఫిరాయింపులను? ఫిరాయింపులు ఇప్పుడు ఇది అంత ప్రక్రియ అనేది మంచిదేమి కాదు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా వచ్చినాయి కదంటే, వీళ్ళు వద్దంటే వాళ్ళు తీసుకుంటారేమో అని, వాళ్ళు వద్దంటే వీళ్ళు తీసుకుంటారేమో అని ఒక పరిస్థితి. ఆ పరిస్థితులు ఇప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడే ఆలోచనతోనే నడుస్తున్నారు. నా దృష్టిలో ఏంటంటే, ఈ మొత్తంగానే రాజకీయాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మేమైతే పదే పదే చెప్తున్నాం, రాజకీయాలు ప్రజల కేంద్రంగా, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగాలి అని. అటువంటి మార్పు కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని. కానీ అది అట్లా జరగట్లేదు. ఇదంతా అభిలషణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టండి అని చెప్పారు, కేసులు పెట్టారు, స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు వీళ్ళపై. సో మళ్ళీ వాళ్ళే అదే ఫార్ములాను కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అవును, ఆ మార్గంలో ఉండే సమస్యలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక తెలంగాణ జనసమితికి ఒప్పందం ప్రకారం ఇచ్చేటువంటి పదవుల విషయంలో క్లారిటీ వచ్చిందా? ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడైతే నిర్ణయం చేస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎట్లయితే. అంటే మీ పార్టీ క్యాడర్ నేతలు కూడా చాలా ఉన్నారు కదా, ఆసక్తిగా చూస్తున్నారు. అందరు కూడా ఒక నిర్ణయం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవరివి ఇంకా నిర్ణయం కాలేదు కాబట్టి కొంత టైం తీసుకునేటట్టు ఉన్నారు. తప్పకుండా చేస్తారనే విశ్వాసం అయితే నాకు ఉంది, ఇచ్చిన మాట ప్రకారం. సార్, రైతు భరోసా విషయంలో జూలై 15 వరకు కమిటీ వేశారు. సెప్టెంబర్ వరకు కూడా పడేటువంటి రైతు భరోసా వేసేటువంటి అవకాశాలు లేవన్న చర్చ బయట నడుస్తున్నది. రైతు భరోసా మీద విధి విధానాలు ఖరారు చేయాలి కదా. ఈ తెలంగాణ రైతుల్లో ఒక అభిప్రాయం ఏంది ఉందంటే, డబ్బు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ సహాయం పడవలసిన అవసరమే ఉంది. ముందు డబ్బు లేనటువంటి పేద ప్రజలకే ఎక్కువ సహాయం అందించండి అని. ఆ ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గవర్నమెంట్ కూడా దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది. బహుశా అనుకోవటము దానిపైన కొంత టైం పడుతుంది. టైం బట్టి వాళ్ళు ఒక ఏకాభిప్రాయానికి రావాలని చూస్తున్నారు. అసెంబ్లీలో కూడా దానిపైన ఆమోదం తీసుకొని అప్పుడే మనం అమలు చేద్దామనే పట్టుదలతో ఉన్నారు. మంచి పద్ధతే కదా, ప్రజాస్వామిక పద్ధతే. ఆలస్యం కాకుండా తొందరగా నిర్ణయానికి వచ్చి అసెంబ్లీలో కూడా దానికి ఆమోదం పొందితే ఇంకా బాగుంటుంది. దాని గురించే ఎదురు చూస్తున్నాం అందరం. అంటే వానాకాలం అప్పటికే పంట దాదాపు వాస్తవమే. కానీ ఈ ఎన్నికలు, కోడ్ వీటి వల్ల కొంత ఆలస్యం జరుగుతున్నది. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అనుకుంటాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా సాధ్యం కాదనేది బీఆర్ఎస్ నేతలు పదే చేస్తున్న విమర్శలు. చేస్తే అభ్యంతరం ఉండకూడదు కదా. నేనంటే మీరు ఇయ్యలేరు, మీ వల్ల కాదు అని ఎందుకు చేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆగండి, చేయనియండి. వాళ్ళు డెడ్ లైన్ కూడా ప్రకటించారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిద్దాం, చేయటానికి సహకరిద్దాం, చేయుతనిద్దాం అనేదే మేము ఎంచుకున్నటువంటి దృక్పథం. సార్, ఫైనల్గా చెప్పండి, ఇక ఈ 7 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రొఫెసర్ కోదండరామ్ గారి అభిప్రాయం ఏంటి? 7 నెలల కాంగ్రెస్ పాలన మీద మాకైతే సంతృప్తి ఉంది. కారణం ఎందుకంటే, మేము దాదాపు 10 సంవత్సరాల పాటు నిర్బంధాలను ఎదుర్కొన్నాం, రకరకాల వేధింపులకు గురైనాం. ఏది కార్యక్రమం చేయాలన్నా అవకాశం లేకుండే. ఇవాళ కొంత అవకాశం కలిగింది. బహిరంగంగా ప్రజలు స్వేచ్ఛను పొంది ఉన్నారు, ఒక ప్రశాంతత ఉంది. వీటన్నింటి వల్ల పర్వాలేదు, ఈ ప్రభుత్వం బాగానే ఉంది అనేటువంటి అభిప్రాయమే ఇవాళ మాకు ఉన్నది. ఇట్లా ఈ మాత్రం ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటే మనకు ఇది లాభము. అది నేను ప్రధానంగా అనుకునేది ఏంటంటే, ఈ కారణం చేత మేము ఈ ప్రభుత్వం తప్పకుండా మేము ఆకాంక్షించిన దిశలో ఒక పురోగతిని కనబడుతున్నదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.